నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు రాష్ట్రంలో నేటి నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ నల్గొండ జిల్లా తిరుమలగిరిలో మధ్యాహ్నం ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి పాలేరు జలాశయం నుంచి సాగర్ ఆయకట్టుకు నీటి విడుదల హాజరైన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నీళ్ల విషయంలో గత ప్రభుత్వ తప్పిదాలను ప్రభుత్వం సరిచేస్తోందన్న భట్టి విక్రమార్క వైభవంగా కొనసాగుతున్న సికింద్రాబాద్ మహంకాళి బోనాలు ఉత్సవం భవిష్యవాణి వినిపించిన మాతంగి స్వర్ణలత ఈ ఏడాది విస్తారంగా వర్షాలు కురుస్తాయని వెల్లడి రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ రాబోతోందన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తామన్న రామచంద్రరావు సాయంత్రం 4:30కు అంతరిక్షం నుంచి తిరుగు ప్రయాణం కానున్న శుభాంశు శుక్లా రేపు మధ్యాహ్నం 3 గంటలకు భూమికి చేరుకోనున్న వ్యోమగాముల బృందం చైనాలో పర్యటిస్తున్న భారత విదేశాంగ మంత్రి ఆ దేశ ఉపాధ్యక్షుడితో భేటీ భారత్ చైనాల మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయన్న జయశంకర్ మూడవ టెస్టులో గెలుపు ముంగిట భారత్ విజయానికి 135 పరుగుల దూరంలో టీమిండియా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ఏళ్ల నుంచి నూతన రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న ప్రజల కల నెరవేరబోతోంది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు కొత్త రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుడుతున్నారు. తిరుమలగిరి తహసీల్దార్ కార్యాలయానికి సమీపంలో ఏర్పాటు చేసిన వేదిక నుంచి సీఎం 11 మంది లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు అందిస్తారు. సీఎం కార్డుల పంపిణీ చేయగానే రాష్ట్ర వ్యాప్తంగా 3,58,000 కార్డులు ఆయా లబ్ధిదారులకు అధికారులు జారీ చేస్తారు. నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే సామేల్ కార్యక్రమంలో పాల్గొంటారు. తిరుమలగిరిలో రేషన్ కార్డుల పంపిణీ అనంతరం ముఖ్యమంత్రి అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమానికి సంబంధించి మరిన్ని వివరాలను మా సూర్యాపేట జిల్లా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఎన్ని గంటలకు మొదలవుతుందంటారు? అలాగే సీఎం రేవంత్ రెడ్డి తిరుమలగిరికి ఎన్ని గంటలకు చేరుకుంటారు? ఈ సూర్యాపేట జిల్లాలో రేషన్ కార్డుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి గారు రాబోతున్నారు. మొదట మనకి షెడ్యూల్ అయితే 3:45 ఇచ్చినప్పటికీ కాస్త ఆలస్యంగా అంటే 4:20 సీఎం చేరుకొని ఉన్నారు. నేరుగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి హెలీప్యాడ్ వద్ద నుండి మన వెనకాల స్టేజ్ కనపడుతూ ఉంది. స్టేజ్ కంటే కొంచెం ముందుగా ఒక 800 మీటర్ల దూరంలో హెలీప్యాడ్ ఏర్పాటు చేశారు. అక్కడ నుంచి నేరుగా కాన్వాయ్ ద్వారా స్టేజ్ వద్దకు చేరుకోవడం జరుగుతూ ఉంది. 4:30 స్టేజ్ పైకి సీఎం చేరుకుంటారు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడబోతున్నారు. ఈ కార్యక్రమానికి క్యాబినెట్ మినిస్టర్స్ అందరు కూడా హాజరు కాబోతున్నారు. ఎవరైతే నూతనంగా రేషన్ కార్డుని పొందుకుంటున్నారో వారిలో కొద్దిమంది సెలెక్టెడ్ పర్సన్స్ ని ఒక 6 కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యక్తులకి సీఎం చేతుల మీదుగా రేషన్ కార్డుకు సంబంధించి అక్కడ ఒక పత్రాన్ని అయితే ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించి కూడా ఏర్పాట్లు అధికారులు అయితే పూర్తి చేశారు. 4:30కి కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. అలాగే సూర్యాపేట జిల్లాలో కొత్తగా ఎంతమందికి రేషన్ కార్డులు అందులోన్నాయంటారు? సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే 23 మండలాలు ఉన్నాయి. 23 మండలాలు 4 నియోజకవర్గాలు. సూర్యాపేట నియోజకవర్గంతో పాటు ఇటు తుంగతుర్తి, కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గానికి సంబంధించి 23 మండలాలలో గతంలో 3 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా 24,000 రేషన్ కార్డులని 24,000 నూతనంగా రేషన్ కార్డులని ఎంపిక చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే జిల్లా వ్యాప్తంగా 3,24,000 రేషన్ కార్డులు లబ్ధిదారులకైతే అందరినీ అందించబోతున్నారు. ఇవి పాతవి కొత్తవి అన్ని కంటే అధికారులు చెప్పిన లెక్కల ప్రకారం 3,24,000 మందికి రేషన్ కార్డు అయితే జారీ చేయనున్నారు. థ్యాంక్ యూ అశోక్. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల్ వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. రెండో రోజు వేడుకల్లో భాగంగా రంగం భవిష్యవాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. పచ్చికుండపై నిలబడి అమ్మవారు పూనిన మాతంగి స్వర్ణలత భవిష్యవాణి చెప్పారు. రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడే భారం తనదని చెప్పారు. రాబోయే రోజుల్లో మహమ్మారి వ్యాధి వెంటాడుతుందని, అగ్ని ప్రమాదాలు కూడా సంభవిస్తాయని తెలిపారు. జాగ్రత్తగా ఉండాలని భక్తులను హెచ్చరించారు. ఈ ఏడాది వర్షాలు తప్పకుండా కురుస్తాయని, పాడి పంటలు సమృద్ధిగా పండుతాయని స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు.
అంకం చేస్తూనే ఉంటారు కదా బ్రాబాలు. ఏటేడు నేను చెప్పుతూనే ఉంటా, కానీ మీరు మాత్రం నన్ను లెక్క చెయ్యకుంటున్నారా? నా రాష్ట్రాన్నే కాదు, నా దేశాన్ని తప్పనిసరిగా కాపాడే భారం నాది. రాబోయే రోజుల్లో మహమ్మారి కూడా వెంటాడు. మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి. మీరు పాటించవలసినవి పాటించండి. వర్షాలు తప్పక కురుస్తాయి. పాడి పంటలు కూడా సమృద్ధిలా ఉండే చూసే భారం నాది. 5 వారాలు నాకు ఎట్టి విధంగా నాకు ఈ జాతర జరిపించారు. నాకు అట్టి విధంగా నాకు కొల్లారి నుంచి బాల బచ్చల దగ్గర నుంచి నా ముందుకొచ్చి నాకు కడివడి సాకబోసి నాకు పసుపు కుంకులముతో నన్ను ఆనందపరచండి. నాకు సంతోషంగా ఆనందంగా అందుకొని మీరు కోరిందల్లా కొంగు బంగారం చేసే మహంకాళిని నేను. మహంకాళి బోనాల ఉత్సవాల్లో భాగంగా జరిగిన భవిష్యవాణిలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజలందరూ సుఖ సంతోషంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. ప్రజా ప్రభుత్వం ఆధ్వర్యంలో బోనాల పండుగ ఘనంగా నిర్వహించామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మహంకాళి ఉజ్జయిని లష్కర్ బోనాల సందర్భంగా భవిష్యవాణి కార్యక్రమం జరిగింది. భవిష్యవాణిలో రాబోయే కాలంలో సమృద్ధిగా వర్షాలు, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారి ఆశీర్వచనం ఇచ్చినారు. దేవాలయానికి సంబంధించి కొన్ని సూచనలు చేసినారు. తప్పకుండా ప్రభుత్వం పక్షాన అవన్నీ కూడా త్వరితగతిన చేసే విధంగా చేయడంతో పాటుగా తెలంగాణ ప్రభుత్వం తరఫున రోజు రోజుకు అమ్మవారికి సంబంధించినటువంటి అన్ని రకాల శాస్త్రీయంగా దేవాదాయ శాఖ పక్షాన జరగాల్సిన పూజలన్నీ కూడా నిత్యము ఎటువంటి లోపం లేకుండా జరుగుతూ ఉన్నాయి. భవిష్యత్తులో కూడా ఇంకా మరింతగా, ఎందుకంటే లోక కళ్యాణం కోసం, అమ్మవారి ఆశీర్వచనం కోసం తెలంగాణ ప్రభుత్వం విశ్వాసంగా తప్పకుండా అమ్మవారిని కొలిచే విషయంలో ఎక్కడ కూడా 1% కూడా లోపం రానివ్వము. ఈ ప్రభుత్వం ఆ సంకల్పంతో ఉంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాలేరు జలాశయం పనులు పూర్తి కావడంతో ఈ రోజు 1500 క్యూసెక్కుల నీటిని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క విడుదల చేశారు. ఈ సందర్భంగా బట్టి విక్రమార్క మాట్లాడుతూ కృష్ణానది ఎగువన ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టులు కడుతుంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుకోకపోగా సహకరించిందని ఆరోపించారు. అనేక సాగునీటి ప్రాజెక్టులు కాంగ్రెస్ హయాంలోనే ప్రారంభమై పూర్తయ్యాయని చెప్పారు. నీళ్ల విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పిదాలను కాంగ్రెస్ ప్రభుత్వం సరిచేస్తుంటే గులాబీ నేతలు అబద్దాలు ప్రచారం చేస్తున్నారు అని విమర్శించారు. వ్యవసాయం, అనుబంధ రంగాలపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెట్టి ముందుకు సాగుతోందని బట్టి విక్రమార్క తెలిపారు. ఈ నీళ్ల కోసం అయితే ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నామో, ఆ ఏర్పాటు చేసుకున్న రాష్ట్రంలో ధనిక రాష్ట్రంగా ఆనాటి టీఆర్ఎస్ పార్టీకి ప్రభుత్వాన్ని అప్పచెప్తే కూడా ఈ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడకుండా ఇక్కడ ప్రాంత ప్రజలకి ఇబ్బంది జరిగేటట్టుగా వాళ్ళు తీసుకున్న చర్యలే ఈరోజు రాష్ట్రానికి భారంగా మారాయి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో రేవంత్ రెడ్డి గారు, ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రత్యేకంగా దృష్టి సారించి కృష్ణానది పైన, గోదావరి నది పైన, రెండింటిపైన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రావాల్సినటువంటి వాటా గురించి, పూర్తి చేసుకోవాల్సిన ప్రాజెక్టుల గురించి దృష్టి సారించి ముందుకు పోతా ఉన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు కోసం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాల్సిన బాధ్యత రాష్ట్ర బీజేపీ నేతలపై ఉందని మంత్రి చెప్పారు. బీఆర్ఎస్, బీజేపీలో ఉన్న బీసీ నేతలు తమ పార్టీలు అధిష్టానంపై ఒత్తిడి పెంచాలని డిమాండ్ చేశారు. గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. బీసీలకు 42% రిజర్వేషన్లను బీజేపీ ఎందుకు వ్యతిరేకిస్తుందో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం బీసీ బిల్లును ఎందుకు ఆమోదించడం లేదని ప్రశ్నించారు. లక్ష్మణ్ గారు, మీరు అఖిల భారత బీజేపీ పార్టీ అధ్యక్షులు. మేము చేస్తున్న ప్రక్రియ సరికాదు అంటే మా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. 42% రిజర్వేషన్లు ఇవ్వాలని స్థానిక సంస్థల ఎన్నికలు 18 నెలలుగా వాయిదా వేసుకుంటూ పోతా ఉన్నాం. దాని మీద కేంద్రం నిధులు మీరే ఆపినారు. చట్టము
న్యాయము, ప్రజా అభిప్రాయము అన్నీ కలవిడిగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతుంటే మీకున్న అనుమానం ఏంది అని అడుగుతా ఉన్నాం. బీజేపీలో ఉన్నా, టీఆర్ఎస్లో ఉన్నా మీ నాయకత్వాన్ని ఒప్పించండి. ఇంతకంటే బెస్ట్ మెథడ్ ఏముందో చెప్పండి. మా ముఖ్యమంత్రి గారు, పార్టీ అధ్యక్షుడు చెప్పినాడు, మాకు సీరియస్నెస్ ఉంది, 42% అమలు చేయాలి, దాని కొరకు ఏం చర్యలు తీసుకోమని చెప్పాలని అడుగుతా ఉన్నాం. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాబోతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఉమ్మడి నల్గొండలో తన స్వగ్రామం నల్లబండగూడెం వెళ్లనున్నారు. చౌటుప్పల్లో ఈ సందర్భంగా పార్టీ నేతలు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలకు ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదన్నారు. నల్గొండ జిల్లాలో ప్రతి గ్రామంలో బీజేపీ జెండా ఎగరవేస్తామని రామచంద్రరావు అన్నారు. ఈరోజు వందలాది కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అనేక సంవత్సరాలుగా పార్టీలో పనిచేసి దేనికోసమైతే మనం ఎదురు చూస్తున్నామో, తెలంగాణ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావాలే తెలంగాణలో అనేటువంటి ఎదురు ఏది ఉందో అది తొందరలో సాకారం కాబోతుంది. మీ ఉత్సాహం చూస్తుంటే నాకు ఇక్కడ స్పష్టమవుతా ఉంది. నల్గొండ జిల్లాలో ప్రతి గ్రామంలో కూడా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరాలి. భారతీయ జనతా పార్టీ ప్రతి ఎన్నికల్లో ఇదే మనోహర్ రెడ్డి గారు చెప్పినట్టు నల్గొండ జిల్లాలో అన్ని గెలవాలి అనేటువంటి సంకల్పంతో కార్యకర్తలు పనిచేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మనం ఉద్యమం చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఒక ప్రజా ఉద్యమం ఈ యొక్క ప్రభుత్వం వ్యతిరేకంగా మనం నిర్మాణం చేద్దాం. రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం రైతుల్ని, విద్యార్థుల్ని, ప్రజల్ని మోసం చేసినటువంటి ఒక ప్రభుత్వం ఇది. వారు ఎన్నికల్లో చెప్పినటువంటి వాగ్దానాలు ఏది కూడా పూర్తి చేయకుండా ఈరోజు ప్రజల జీవితాలతో చెలగాట మారుతా ఉన్నారు. తక్కువ వడ్డీకి లోను కావాలా? అది నువ్వు యాప్ ద్వారా? అరే వా, చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త. ఆర్బీఐ అంటోంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. డెలివరీ బాయ్ హస్ పిక్డ్ యువర్ ఆర్డర్. అబ్బా, మీకు ఆకలిస్తుందన్న సంగతి తెలుసు. 30 minutes మెసేజ్ నోటిఫికేషన్ వచ్చిందిగా. మెసేజ్ చూస్తూ కూర్చోలేం కదా. నిన్న మీరు కొన్ని షేర్లు అమ్మారు కదా? అవును. అయితే అది చెక్ చేశారా? మెసేజ్ అయితే వచ్చిందిలే. కేవలం మెసేజ్ తో సరిపోదు. మీరు షేర్ మార్కెట్ లో ఏదైనా ట్రాన్సాక్షన్ చేసినట్లయితే స్టాక్ ఎక్స్చేంజ్ నుంచి వచ్చిన SMS లేదా ఈమెయిల్ ని మీ డీమ్యాట్ అకౌంట్ ఇంకా బ్యాంక్ స్టేట్మెంట్ తో కూడా టాలీ చేయండి. బాబు, ఆకలిస్తుంటే బుర్ర పని చెయ్యదు. వార్తలకు పునఃస్వాగతం. కరీంనగర్ జిల్లాలో వ్యవసాయ శాఖ, విద్యాశాఖ, హౌసింగ్ తదితర శాఖల పనితీరుపై మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు సమీక్షించారు. అలాగే జిల్లాలో ఇందిరమిళ్ల నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయి. నగరపాలక సంస్థల్లో 100 రోజుల ప్రణాళిక అమలు విజయవంతంగా అమలు చేస్తున్నారు. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లను కేంద్ర మంత్రి బండి సంజయ్ అందించారు. కరీంనగర్ జిల్లాలో మరిన్ని విశేషాలను ఇప్పుడు చూద్దాం. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు 20,000 సైకిళ్లను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అందించారు. 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో విద్యార్థులకు వీటిని అందజేశారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ సేకరించి 20,000 సైకిళ్లను కొనుగోలు చేసి ప్రధాని నరేంద్ర మోదీ కానుక పేరుతో విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో వ్యవసాయ శాఖ, విద్యాశాఖ, హౌసింగ్ తదితర శాఖల పనితీరుపై మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు సమీక్ష నిర్వహించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా శాసనసభ్యులతో కలిసి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్షలో పాల్గొన్నారు. కరీంనగర్లో మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరితో కలిసి పర్యటించారు. పట్టణంలో 36 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన పాఠశాల భవనాన్ని ప్రారంభించారు. అంబేద్కర్ స్టేడియంలో పర్యటించి వసతులను, మౌలిక సదుపాయాలను పరిశీలించారు.
జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. మొత్తం 8,219 ఇళ్లు మంజూరవగా 820కి పైగా ఇళ్లు ఇప్పటికే గ్రౌండింగ్ పూర్తయినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో పలు గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల పనుల పురోగతిని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించి పరిశీలించారు. జిల్లా రెవెన్యూ శాఖ విపత్తుల నిర్వహణ విభాగం ఆధ్వర్యంలో 120 మంది డిగ్రీ విద్యార్థులు ఎన్సీసీ వాలంటీర్లకు ఆపద మిత్ర శిక్షణ పొందుతున్నారు. బీసీ స్టడీ సర్కిల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఈ శిక్షణను ప్రారంభించారు. జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాదక ద్రవ్య దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం నిర్వహించారు. కొత్తపల్లి వైద్య కళాశాలలో నిర్వహించిన కార్యక్రమానికి కలెక్టర్ హాజరయ్యారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని అవగాహన కల్పించారు. జిల్లాలో రైతు భరోసా పథకం కింద 2,11,000 మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమయ్యాయి. రైతు భరోసా సంబరాల్లో భాగంగా దుర్షేడు గ్రామ రైతు వేదికలో రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి భారత వ్యోమగామి గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా ఈ రోజు భూమికి తిరిగి పయనమవుతున్నారు. భారత కాలమానం ప్రకారం ఇవాళ సాయంత్రం 4:30 గంటలకు ఆయన ప్రయాణించే డ్రాగన్ రాకెట్ ఐఎస్ఎస్ నుంచి అన్డాకింగ్ మొదలవుతోంది. వీరు రేపు మధ్యాహ్నం 3 గంటలకు భూమికి చేరుకుంటారని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఎక్స్ వేదికగా తెలిపారు. యాక్సియం 4 కాలిఫోర్నియా తీరానికి సమీపంలో ల్యాండ్ అవనుందని వెల్లడించారు. ల్యాండింగ్ అనంతరం 4 వ్యోమగాములు భూ గురుత్వాకర్షణకు వచ్చేందుకు 7 రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంటారు. వ్యోమగామి రాకేష్ శర్మ తర్వాత అంతరిక్షానికి వెళ్లిన రెండో భారతీయుడిగా శుభాంశు శుక్లా రికార్డు నెలకొల్పారు. వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలియకనా? చిక్కుకున్నాడు. తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా ఆక్సియం 4 మిషన్ ముగించుకుని భూమికి తిరిగి రానుండటంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆయన రాక కోసం కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు. లక్నోలో అతని తల్లి ఆశా శుక్లా మాట్లాడుతూ తమ కుమారుడు సురక్షితంగా తిరిగి రావాలని ప్రార్థిస్తున్నామన్నారు. తండ్రి శంభు దయాళ్ శుక్లా మాట్లాడుతూ శుభాంశు శుక్లాకు స్వాగతం పలికేందుకు తామంతా ఎదురు చూస్తున్నామని చెప్పారు. हम लोग बहुत उत्साहित हैं और बिल्कुल तैयार हैं उसके लिए। जो है आज उसकी अनडॉकिंग होगी। ये हमारे लिए बड़े सौभाग्य की बात है कि मतलब उसका जो है मिशन पूरा हुआ और हम लोग बहुत खुश हैं। सब लोग जो है उसकी प्रतीक्षा कर रहे हैं वापस आने की। बस इसी की तैयारी में हम लोग लगे। हाँ, उन लोगों ने मतलब जो वहाँ के जो पहले से मौजूद थे एस्ट्रोनॉट, उन लोगों ने जो है सभी ने जो है मिलकर फेयरवेल दी इन चारों को। और ये चारों जो है चूँकि वापस आ रहे हैं इसलिए उन्होंने जो है शुभकामनाओं के साथ अच्छी फेयरवेल दी और बड़ी शुभकामनाएं दी। और ये उनका आपस में जो है लोगों का बहुत प्यार है। सब बच्चा जो है आज वहाँ से अनडॉकिंग करके कल वापस आने का है उसका। हम लोग उसी में लगे हुए हैं। कहें क्या, उत्साहित तो ही है, उत्साह से लबालब भरे हुए हैं हम लोग। बहुत ज़्यादा अच्छा लग रहा है सोच के कि 17-18 दिन के बाद बच्चा वापस आ रहा है, धरती पर आए उतरेगा तो अच्छा लग रहा है। बहुत खुशी हो रही है, बहुत ज़्यादा। हमारा तो बस चले तो हम तो तुरंत दौड़ के पहुंच जाए वहाँ मिलने जाके, मगर वो संभव नहीं है, इतना ज़्यादा एक्साइटमेंट है। बिल्कुल पूजा पाठ तो रोज ही करते हैं, लेकिन आज शंकर जी का विशेष दिन था तो आज हम लोगों ने सुबह ही उठ के नहा धो के मंदिर गए, वहाँ उनका अभिषेक किया भगवान शंकर जी का और सब पूजा पाठ करके भगवान से प्रार्थना की कि हमारे बच्चे को सक्षम आए धरती पर उतर के, किसी प्रकार कोई विघ्न ना आने पाए बीच में। हर तरह की प्रार्थना की भगवान से। అలనాటి నటి పద్మభూషణ్ గ్రహీత బి సరోజాదేవి కన్నుమూశారు. బెంగళూరులోని తన నివాసంలో ఈ ఉదయం ఆమె తుదిశ్వాస విడిచారు. తెలుగు, కన్నడ, తమిళ సినిమాల్లో సరోజాదేవి నటించారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎంజీఆర్ల వంటి దిగ్గజ నటులతో పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. 1942లో కర్ణాటకలో జన్మించిన సరోజాదేవి 13 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. 200కు పైగా సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో ఇంటికి దీపం, ఇల్లాలు, మంచి చెడు, దాగుడు మూతలు వంటి హిట్ సినిమాల్లో నటించి ప్రేక్షకుల ప్రశంసలు పొందారు. ఆమె సినిమా రంగానికి
చేసిన సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం సరోజాదేవిని పద్మశ్రీ పద్మభూషణ్ పురస్కారాలతో సత్కరించింది. సరోజాదేవి మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం ప్రకటించారు. చలనచిత్ర రంగంలో ముఖ్యంగా తెలుగు, కన్నడ, తమిళ సినిమాల్లో మరచిపోలేని అనేక పాత్రలు పోషించారని ఓ ప్రకటనలో తెలిపారు. సరోజాదేవి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సరోజాదేవి మరణం పట్ల కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆమె మరణం భారతీయ సినిమాకు తీరని లోటని పేర్కొన్నారు. సరోజాదేవి కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేటి నుంచి 2 రోజుల పాటు ఒడిశా రాష్ట్రంలో పర్యటించనున్నారు. భువనేశ్వర్లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ 5వ స్నాతకోత్సవానికి రాష్ట్రపతి హాజరవుతారు. రేపు రావిన్ షా విశ్వవిద్యాలయం 13వ వార్షిక స్నాతకోత్సవంలో ద్రౌపది ముర్ము పాల్గొంటారు. అలాగే కటక్లోని రావిన్ షా బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన 3 భవనాల పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. కటక్లోని ఆదికాబి సరళదాసు జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్రపతి హాజరు కానున్నారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా భువనేశ్వర్, కటక్లలో అధికారులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. కాళేశ్వరం నీళ్లను ఎత్తిపోయకుండా కక్షగట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. దీంతో తెలంగాణ రైతులు ఆందోళనలో ఉన్నారని ఎక్స్ వేదికగా తెలిపారు. దశాబ్ద బీఆర్ఎస్ పాలనలో వ్యవసాయాన్ని పండుగ చేస్తే ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో తిరిగి దండగ చేశారని ఆరోపించారు. మేడిగడ్డ మరమ్మతులు చేయకుండా కన్నేపల్లి పంప్ హౌజ్ నుండి నీళ్లు ఎత్తిపోసి సాగునీరు ఇచ్చే అవకాశం ఉన్నా కాంగ్రెస్ సర్కార్ ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం చేస్తోందన్నారు. తెలంగాణ రైతన్నలను కాపాడుకునేందుకు నిరంతరం పోరాడతామని కేటీఆర్ పేర్కొన్నారు. కుకట్పల్లి కల్తీ కల్లు ఘటనలో మరొకరు మృతి చెందారు. హైదరాబాద్లోని హైదర్ నగర్ కు చెందిన బాధితురాలు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. కాగా మరోవైపు జీడిమెట్ల రామరెడ్డి నగర్లో కల్తీ కల్లు కలకలం రేగింది. తాజాగా నిజామాబాద్లోనూ కల్తీ కల్లుతో మరో 2 అస్వస్థతకు గురయ్యారు. వారిని మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లాలో రోడ్డు ప్రమాదంలో 9 మంది మృతి చెందగా మరో 12 మంది గాయపడ్డారు. మామిడికాయల లోడ్తో రైల్వే కోడూరుకు వెళ్తున్న లారీ రెడ్డిపల్లె చెరువు కట్టపై బోల్తా పడింది. మృతులు మామిడికాయలు కోసే కూలీలుగా గుర్తించారు. అన్నమయ్య జిల్లా ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈడీ దాఖలు చేసిన ఛార్జ్షీటుపై ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు ఉత్తర్వులను రిజర్వ్ చేసింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆరోపణలను విచారణకు తీసుకోవాలా వద్దా అనే నిర్ణయాన్ని రౌస్ రెవెన్యూ కోర్టు స్పెషల్ జడ్జి విశాల్ గోగ్నే ఈ నెల 29న ప్రకటించనున్నారు. కేసుతో సంబంధం ఉన్న కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో పాటు సుమన్ దూబే, శామ్ పిట్రోడా, యంగ్ ఇండియన్ డోటెక్స్ మర్చండైజ్, సునీల్ భండారీలపై ఏప్రిల్ 9న ఛార్జ్షీట్ దాఖలు చేసింది. అనారోగ్య కారణాలతో నైజీరియా మాజీ అధ్యక్షుడు మహమ్మద్ బుహారీ మృతి చెందాడు. లండన్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచినట్లు అధికారులు ప్రకటించారు. ఆయన మృతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా స్పందిస్తూ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బుహారీ మరణం తీవ్ర బాధను కలిగించిందని అన్నారు. బుహారీ కుటుంబానికి, నైజీరియా ప్రభుత్వానికి భారత్ తరపున హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేస్తున్నామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ చైనాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా బీజింగ్లో చైనా ఉపాధ్యక్షుడు హన్జెంగ్తో భేటీ అయ్యారు. సమావేశంలో జయశంకర్ మాట్లాడుతూ కైలాష్ మానస సరోవర యాత్ర పునఃప్రారంభం భారత్లో ప్రశంసలు పొందిందన్నారు. చైనా షాంఘై సహకార సంస్థ అధ్యక్ష పదవికి భారత్ మద్దతును అందిస్తున్నట్లు తెలిపారు. గత అక్టోబర్లో కజాన్లో ప్రధానమంత్రి మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ మధ్య జరిగిన సమావేశం తర్వాత ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక బంధం మెరుగుపడుతోందన్నారు. భారత్ చైనా దౌత్య సంబంధాలు 75వ వార్షికోత్సవాన్ని జరుపుకున్నామని, ఇరు దేశాల సంబంధాలను నిరంతరం సాధారణీకరించడం వల్ల పరస్పరం ప్రయోజనకరమైన ఫలితాలు వస్తాయన్నారు.
చైనాలో పర్యటిస్తున్న విదేశాంగ మంత్రి జయశంకర్ బీజింగ్లో షాంఘై సహకార సంస్థ ఎస్సీఓ సెక్రటరీ జనరల్ నూర్లాన్ అర్మిక్బాయేతో సమావేశమయ్యారు. ఆయనతో భేటీ అవ్వడం సంతోషంగా ఉందని ఎక్స్ వేదికగా జయశంకర్ తెలిపారు. ఈ భేటీలో ఎస్సీఓ సహకారం ప్రాముఖ్యత గురించి చర్చించినట్లు తెలిపారు. అలాగే ఎస్సీఓ ఆధునీకరణపై చర్చలు జరిగినట్లు జయశంకర్ తెలిపారు. పలు దేశాల దిగుమతులపై సుంకాలు విధింపు వల్ల అమెరికాకు ఆదాయం పెరిగిందని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. కార్లు, ఇతర వస్తువులపై సుంకాలతో ఇప్పటివరకు 25 బిలియన్ల రాబడి పెరిగిందన్నారు. అలాగే ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పులు విరమణ దిశగా చర్చలు త్వరలో ముగుస్తాయని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. బందీలను దశలవారీగా విడుదల చేయడం, గాజాలోని కొన్ని ప్రాంతాల నుండి ఇజ్రాయెల్ దళాలను ఉపసంహరించుకోవడం వంటి అంశాలపై చర్చలు కొనసాగుతున్నాయని చెప్పారు. గాజాలో ఇజ్రాయెల్ బలగాలు జరిపిన దాడుల్లో 30 మంది మృత్యువాత పడ్డారు. సెంట్రల్ గాజాలోని నుసిరత్ సమీపంలో ఓ నీటి కేంద్రం వద్ద వరుసలో నిల్చున్న వారిపై బాంబు దాడులు జరిగాయి. ఈ ఘటనలో 10 మంది దుర్మరణం పాలయ్యారు. వారిలో 6 చిన్నారులు ఉన్నారు. అయితే నీటి కోసం వెళ్లిన వారిని తాము లక్ష్యంగా చేసుకోలేదని ఇజ్రాయెల్ తెలిపింది. అక్కడికి కొద్ది దూరంలోనే వేరే ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని సాంకేతిక పొరపాటు కారణంగా పేలుడు పదార్థాలు నీటి కేంద్రం వద్ద పడి పేలాయని వివరించింది. మరో ఘటనలో సెంట్రల్ గాజా నగరంలో జరిగిన దాడిలో 11 మంది కన్నుమూశారు. కాగా 21 నెలలుగా సాగుతున్న యుద్ధంలో గాజాలో ఇప్పటివరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 58,000 దాటిందని అధికారులు వెల్లడించారు. లండన్లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న 3వ టెస్ట్ మ్యాచ్ ఆఖరి రోజు ఆట మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. ఎంతో ఆసక్తిగా కొనసాగుతున్న ఈ మ్యాచ్లో గెలవాలంటే భారత్ 193 పరుగులు చేయాలి. ఇంగ్లాండ్ నిన్న 4వ రోజు రెండో ఇన్నింగ్స్లో 192 పరుగులు చేసి ఆలౌట్ అయింది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్లో 387 పరుగులు చేసింది. బరిలోకి దిగిన భారత జట్టు తొలి ఇన్నింగ్స్ కూడా 387 పరుగుల వద్ద ముగించింది. మొదటి ఇన్నింగ్స్లో 2 జట్ల స్కోరు సమానంగా ఉండగా ఇప్పుడు లార్డ్స్ టెస్ట్ గెలవాలంటే భారత్ 193 పరుగులు చేయాలి. ఈ మ్యాచ్లో టీమిండియా గెలిస్తే 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో 2-1తో ఆధిక్యం సాధిస్తుంది. ఈశాన్య బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి ఏర్పడిందని, దీని కారణంగా నైరుతి రుతుపవనాలు విస్తరించి రానున్న 3 రోజుల్లో తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. అలాగే పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో నేటి నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ. నల్గొండ జిల్లా తిరుమలగిరిలో మధ్యాహ్నం ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి. పాలేరు జలాశయం నుంచి సాగర్ ఆయకట్టుకు నీటి విడుదల. హాజరైన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. నీళ్ల విషయంలో గత ప్రభుత్వ తప్పిదాలను ప్రభుత్వం సరిచేస్తోందన్న భట్టి విక్రమార్క. వైభవంగా కొనసాగుతున్న సికింద్రాబాద్ మహంకాళి బోనాలు ఉత్సవం. భవిష్యవాణి వినిపించిన మాతంగి స్వర్ణలత. ఈ ఏడాది విస్తారంగా వర్షాలు కురుస్తాయని వెల్లడి. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ రాబోతోందన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు. కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తామన్న రామచంద్రరావు. సాయంత్రం 4:30కు అంతరిక్షం నుంచి తిరుగు ప్రయాణం కానున్న శుభాంశు శుక్లా. రేపు మధ్యాహ్నం 3 గంటలకు భూమికి చేరుకోనున్న వ్యోమగాముల బృందం. చైనాలో పర్యటిస్తున్న భారత విదేశాంగ మంత్రి ఆ దేశ ఉపాధ్యక్షుడితో భేటీ. భారత్ చైనాల మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయన్న జయశంకర్. 3వ టెస్టులో గెలుపు ముంగిట భారత్. విజయానికి 135 పరుగుల దూరంలో టీమిండియా. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @డిడి యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.